సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీకి వస్తోంది. సోమవారం రాత్రికి విజయవాడ చేరుకోనుంది. ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో బృందం మంగళ, బుధవారాల్లో ఏపీలో పర్యటించి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనుంది. 9వ తేదీ సాయంత్రం రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ బృందాన్ని కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో లోపాల్ని వివరించనున్నారు. ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటిస్తూ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జనవరి 9, 10 తేదీలలో 2 రోజుల పాటు ఈ బృందం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. 9వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషన్ బృందం భేటీ కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు జనసేన, బీజేపీ బృందాలు కూడా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఒకే డోర్ నంబర్తో వందల ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు జాబితాలోనే ఉండడం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఫామ్ 7లను దరఖాస్తు చేయటం, పక్క జిల్లాల నుంచి దొంగ ఓట్లను చేర్చడం వంటి అనేక అవకతవకలపై ఫిర్యాదులు చేశారు. పలు జిల్లాల్లో ఈఆర్ఓలు దొంగ ఓట్లను తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని ఫిర్యాదులు అందడంతో సీఈసీ తీవ్రంగా స్పందించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ, ప్రకాశం జిల్లా పర్చూరు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, కడప జిల్లా పొద్దుటూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, విశాఖపట్నంలోనూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. మరికొంతమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ లో నకిలీ నంబర్లతో ఫామ్ 7లను దరఖాస్తు చేసిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడంతో వీటన్నింటిలోనూ అధికార పార్టీ నేతలే ఉన్నారు. తాజాగా కడప జిల్లా పొద్దుటూరులో ఈఆర్ఓలను సస్పెండ్ చేశారు. పొద్దుటూరులో జరిగిన అవకతవకలపై టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందానికి నేరుగా ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించి నిజమేనని తేలడంతో సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ కొచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి కేంద్ర బృందం సంతృప్తిగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సీనియర్ డిప్యూటీ కమిషనర్లు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం చేస్తున్న సన్నాహాలపై పెదవి విరిచారు. మద్యం అక్రమ రవాణా, నిధుల ప్రవాహం వంటి వాటిని అరికట్టేందుకు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రికి కమిషన్ బృందం విజయవాడకు రానుంది. 9వ తేదీ ఉదయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానుంది. ఆయా జిల్లాల్లో ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులపై అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకోనుంది. తమ వద్దకొచ్చిన ఫిర్యాదులను కూడా కమిషన్ విచారించనుంది. దీంతో పాటు అదే రోజు సాయంత్రం కమిషన్ బృందం రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమయం ఇవ్వడంతో జాబితాలో అవకతవకలపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఆధారాలతో సహా అందించాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. రానున్న ఎన్నికలకు ఈ నెలాఖరులోగా తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండడంతో ఎన్నికల కమిషన్ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. 10వ తేదీన ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం కూడా నిర్వహించనుంది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై వివరించనుంది.